దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అందరు బాగున్నారా? మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, మీ కుటుంబ క్షేమం కొరకు, మీకున్న ప్రతి కష్టాల కొరకు దేవుని సన్నిధిలో విడుదల కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మీలో అనేకులు చూస్తూ బలపడుతున్నామని, మీరు పంపుతున్న మెసేజ్ల ద్వారా, మీరు పంపుతున్న మీ అభిప్రాయాలను బట్టి ప్రభువుని మేము స్తుతిస్తున్నాము. ఈ కార్యక్రమాలు మీరు తప్పక చూడండి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. మీరు వినండి, బలపడండి, మరి అనేకులకు తెలియచేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి. అంత మాత్రమే కాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. మీరు ఎలాంటి మేలులు పొందుతున్నారో మేము కూడా చూసి తెలుసుకుని ఆనందించి ప్రభువుని స్తుతించాలని ఆశపడుతున్నాం. ఈరోజు మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనములో ఒక వ్యక్తి గురించి వ్రాయబడింది. ఆయన పేరు బర్జిల్లై. ఇతడు ఒక ప్రాంతానికి చెందినవాడు, చాలా మంచివాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు. ఆర్థికంగా ఐశ్వర్యవంతుడై చక్కటి జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. ఇతరులకు మేలు చేసే భావం కలిగినవాడు. తన చుట్టుపక్కల ఉన్న వారికి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగినవాడు. ఎందుకు ఈ బర్జిల్లాయ్ గురించి మీకు చెప్పవలసిన మాట ఒకటి ఉందండి. ఏంటంటారా? ఇతడు దావీదుని గురించి ఒకరోజు ఒక మాట విన్నాడు. ఏంటి ఆ మాట అంటే, దావీదు రాజై పరిపాలన చేస్తూ కొన్ని కష్టాలు అతను ఎదుర్కొన్నాడు. తన కుమారులే, తన రాజ్యంలో తాను నమ్మిన వారే అనేకులు ఆయనను చాటుగా వెన్నుపోటు పొడిచినట్టు ఆయనకు దొంగ దెబ్బ కొట్టారు. ఆ బాధను తట్టుకోలేక దావీదు యెరూషలేమును విడిచిపెట్టి అరణ్య ప్రదేశానికి దుఃఖపడుచు తనతో పాటు మరి కొంతమంది బయలుదేరి అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దావీదు ఏమి చేయను తోచక దుఃఖముతో ఆయన జీవితాన్ని గడుపుతుండగా ఆకలితో అతను, తనతో పాటు మనుషులు అలమటిస్తూ ఉన్నారు. తినటానికి తిండి లేక, కట్టడానికి సరైన వస్త్రం లేక, పండుకోవటానికి సరైన వసతి లేక, రాజైనప్పటికీ కూడా అన్నిటినీ భరిస్తున్నాడు. కొంతమంది అతనికి శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్న బర్జిల్లై అనే ఒక ఆయన దావీదుని గురించి విన్నాడు. అరే, దావీదు ఇంత కష్టంలో ఉన్నాడా? దావీదుకి నేనైనా చేయగలిగిన స్థామతలో ఉన్నాను కదా అని చెప్పి దావీదుని గురించిన సమాచారం తెలుసుకుని ఈ బర్జిల్లై దావీదును కలుసుకున్నాడు. ఈ భాగం మనం ఎక్కడ చదువుతున్నామంటే సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దావీదు బాధల్లో ఉన్నప్పుడు బర్జిల్లై మంచి మనసుతో దావీదును కలుసుకున్నాడు. బర్జిల్లై ఐశ్వర్యవంతుడు, ధనమున్నవాడు, దానితో పాటు మంచి మనస్సు కలిగినవాడు. ఇతరులకు ఏదైనా సహాయం చేయాలి, ఎదుటివారు బాధల్లో ఉంటే ఆదరించాలి, ఆదుకోవాలి. మనము చేయగలిగినంత మనము సహాయం చేయగలిగినంత ఏదో ఒక రూపంలో చేయాలనే మనస్తత్వము కలిగినవాడు. ఏమండోయ్, మీకు మాట చెప్పనా, మనకెంతున్నా, ఐశ్వర్యం ఉన్నా, మేడమిద్దులున్నా, ఎంతో ఐశ్వర్యవంతులమైనా అదంతా మనది కాదండి. మనం ఎంత అనుభవించాలో అంత దేవుడు మనకు కేటాయిస్తాడు. అది మాత్రమే మనం అనుభవించగలం. మరి మిగిలిందంటారా? దేవుడు మనకంతా ఎందుకు ఇస్తాడంటే మన తోటి వారిని ఆదరించటానికి, చేయి చాపి వారికి ఏదైనా సహాయం చేయటానికి, ఆపదలోను, కష్టాల్లోను, దుఃఖంలో ఉన్న వారికి మనం ఏదైనా సహాయపడాలని దేవుడు ఆశిస్తూ ఉండే దేవుడు. వాక్యం వింటున్న మీరు ధనము గలవారైతే
సమృద్ధి గలవారైతే కష్టాల్లో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని ఆదరించాలన్న సంగతి మీకు తెలుసా? మీకున్న దానితో మీరు సంతృప్తి చెందుతూ ఇతరులను తృణీకరిస్తూ వారికి లేదు మాకున్నదని గర్వించే వారిగా మీరు ఉంటున్నారా? బర్జిల్లా అయితే అలా లేడు. దావీదును ఆదరించాడు, ప్రేమించాడు. తనకున్న ఆస్తిని దావీదుకు కొంత భాగముగా ఇచ్చి భోజనం, వసతులు అరణ్యములో ఏర్పాటు చేసి దావీదు అడగకుండానే పట్టుకెళ్ళి అతనికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఎందుకు? బర్జిల్లా 84 సంవత్సరాలు పై ప్రాయం కలిగినోడు. ఒక పక్క వృద్ధాప్యం వెంటాడుతున్నా, ఒక పక్క అతను పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి తెలియదు, కానీ అటన్నిటిని పక్కన పెట్టి దావీదుని, దేవుని బిడ్డల్ని ఆదరించడం నేర్చుకున్నాడు ఈ బర్జిల్లై. ఈ వాక్యం వింటున్న మీకు ఒక మాట నేను చెప్పనా? దేవుడు మీకు కలిగిన వారిగా చేశాడు, సమృద్ధిని మీకు ఇచ్చాడు, మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీ చుట్టూ ఎందరో పేదలు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, నిరాశతో నికృష్టతో ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు, ఒకరు లేని వారు, ఒక పూట భోజనం కూడా లేని వారు ఎందరో మీ చుట్టూ ఉన్నారు. ఎప్పుడైనా వారిని పలకరించి దయ చూపి మీ వంతు సహాయం మీరు చేశారా? దేవుని బిడ్డలు ఇతరులకు దయ చూపించేవారిగా ఉంటారు. ఈ బర్జిల్లాయి దావీదును ఆపదలో ఆదుకున్నాడు, అతను చేయవలసిన సహాయం చేశాడు. దేవుని వాక్యములో, లేఖనాలు రాయబడ్డాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సోదరా, సోదరి, ఉన్నదని గర్వించక, లేదు అని చింతించక, ఉన్నదానిలో ఎదుటి వారికి ఉపచారము చేయటం నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాక్యమైన మిమ్మల్ని దేవుడు అట్టి స్థితిలో ఉంచునుగాక. ఆమేన్.